మరోవైపు ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలకు సంబంధించి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు లైన్లో అందిస్తారు. నర్సింగ్. ఎస్ శ్రీనివాస్, ఇటు ప్రభుత్వం వైపు నుంచి అయితే అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అన్ని బృందాలని రంగంలోకి దింపుతున్నారు. అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారిని ప్రాణాలతో తీసుకురావడానికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యల్ని తీసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంటకి అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి సహాయక కార్యక్రమాలు అందుతున్నాయనేటువంటి దానిపైన నిత్యం ఆరా తీస్తూ ఉన్నారు. ప్రతి గంటకోసారి అక్కడ రిస్క్యూలో పాల్గొంటున్నటువంటి వాళ్ళని, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మంత్రుల్ని కూడా అప్రమత్తం చేసి అక్కడికి పంపిస్తూ ఉన్నారు. అక్కడ రిస్క్యూలో పాల్గొంటున్నటువంటి, అక్కడ నిత్యం అక్కడే ఉండి సమీక్షలు చేస్తున్నటువంటి మంత్రులతో కూడా మాట్లాడి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలనే సూచనలు చేస్తూనే ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి సహకారం కావాలన్నా కానీ అందించాలని చెప్పి సూచనలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి మరొక మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఉన్నారు. అధికారులతోటి, అక్కడ టెక్నికల్ సిబ్బందితోటి, అక్కడ కాంట్రాక్టర్లతోటి అవసరమైనటువంటి చర్యల కోసము అక్కడ సమీక్షల్ని చేస్తూ ఉన్నారు. స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే ఏకంగా ప్రమాదం జరిగినటువంటి ఘటన వద్దకి లోపలికి కూడా వెళ్ళొచ్చారు. దాదాపుగా 6.8 కిలోమీటర్లు ట్రైన్లో వెళ్ళి, ఆ లోకో ట్రైన్ ఉంటుంది 6.8 కిలోమీటర్లు, అందులో వెళ్ళి తర్వాత కాన్వేయర్ బెల్ట్ పైన మరొక 10 కిలోమీటర్లు వెళ్ళి ఆ ప్రమాదం జరిగినటువంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైతే రిస్క్యూలో పాల్గొంటున్నారో, ఎవరైతే అక్కడ సిబ్బంది ఉన్నారో వారిలో భరోసా నింపేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అక్కడ తగు జాగ్రత్తలు తీసుకొని అవసరమైనటువంటి మేరకు ఏమేమి అవసరమో వాటన్నింటినీ కూడా ప్రభుత్వము సమకూరుస్తుందని చెప్పి వారిలో ఒక భరోసా నింపేటువంటి ప్రయత్నాన్ని జూపల్లి కృష్ణారావు చేశారు. దాంతోపాటుగా ఇక ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు. దాంతోపాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గంటకి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఈరోజు ఉదయం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉన్నటువంటి మంత్రి ఈరోజు హైదరాబాద్ చేరుకొని ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్ష చేస్తూ ఉన్నారు. మరొక వైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా అక్కడికి చేరుకున్నారు, దోమలపేటకు చేరుకున్నారు. ఉన్నతాధికారులతో అక్కడ సమీక్షలు చేస్తూ ఉన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటుగా ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది, ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. వాళ్ళంతా కూడా రెస్క్యూ చేస్తూ ఉన్నారు. అక్కడ లోపలికి నిరంతరము ఆక్సిజన్ పంపిస్తూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి వాటర్ని డీవాటరింగ్ చేస్తూ ఉన్నారు, బయటికి తోడి పంపిస్తూ ఉన్నారు. లోపలికి వెళ్లేందుకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలను అయితే తీసుకుంటా ఉన్నారు. అయితే లోపల నుంచి నీటి ఊట రెగ్యులర్గా కంటిన్యూస్గా వస్తున్నటువంటి నేపథ్యంలో నిరంతరాయంగా దాన్ని తోడేసేటువంటి ప్రయత్నాలని చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు మరొక రెస్క్యూ టీమును కూడా ప్రత్యేకంగా రప్పించారు. ఉత్తరాఖండ్లో 2023లో ఒక ప్రమాద ఘటన జరిగింది. సేమ్ ఇలాగే ఒక టన్నెల్ తవ్వుతున్నటువంటి సందర్భంలో అందులో దాదాపుగా 40 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు, టన్నెల్ కూలి. సో ఆ 2023లో ఆ ప్రమాదం జరిగినప్పుడు దాదాపుగా 17 రోజుల పాటు రెస్క్యూ చేసి ఆ లోపల చిక్కుకున్నటువంటి 17 మంది సిబ్బందిని అంతా 40 మంది సిబ్బందిని, కార్మికుల్ని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. సో ఆ రెస్క్యూలో పార్టిసిపేట్ చేసినటువంటి దాదాపు 6 టెక్నీషియన్లని, రెస్క్యూ సిబ్బందిని ఈరోజు ప్రత్యేకంగా తీసుకువచ్చారు. వారు కూడా ఇప్పటికే ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సో అన్ని రకాలైనటువంటి చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం అయితే ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నది, లోపల ఉన్నటువంటి వాళ్ళని సురక్షితంగా రావాలి, అవకాశాన్ని కల్పించాలని చెప్పి భగవంతుడికి ప్రార్థిస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు ఉదయమే మరొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు, ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నారు. సో ఇది నల్గొండకి ఒక వరప్రదాయిని గతంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు తాము చేయాల్సి వస్తుంది. కాబట్టి దీనిపైన ఈ సందర్భంలో ఇలాంటి ప్రమాదం జరగడం అనేటువంటిది చాలా బాధాకరము. దీనిపైన ఎవరూ కూడా రాజకీయాలు చేయకూడదు, రాజకీయాలు చేసేటువంటి సందర్భం కూడా కాదు. లోపల ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం కల్పించాలి, వాటిని సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వండి, కానీ రాజకీయాలకి ఇది సందర్భం కాదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్ష పార్టీలకు కూడా విజ్ఞప్తిని చేశారు. సో మొత్తానికి ప్రభుత్వ పరంగానైతే ఇటు మంత్రులు
ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరంగా అక్కడ సమీక్షలు చేస్తూ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇటు స్వయంగా జూపల్లి కృష్ణారావు టన్నెల్ లోపలికి వెళ్ళి రెస్క్యూ టీంతో మాట్లాడి వారికి భరోసా కల్పించి వచ్చారు. వారు నిరంతరంగా అక్కడి పరిస్థితుల్ని సమీక్ష చేస్తూ ఉన్నారు. ఇక స్వయంగా ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళారు. ఆ రిస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తాను అక్కడే ఉండి వీటిని పర్యవేక్షిస్తాను పనులను అని చెప్పి ఆయన స్వయంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గంటకి సమీక్షలు చేస్తూ ఉన్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అక్కడ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉంది. ఇటు స్వయంగా హైడ్రాకు సంబంధించినటువంటి 3 టీములు కూడా అక్కడ వెళ్ళి రెస్క్యూలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో వాళ్ళైతే సురక్షితంగా బయటికి రావాలని చెప్పి వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. నసీం, ముఖ్యంగా ఆల్రెడీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపారు. నేవీ కూడా హెలికాప్టర్లు 3 హెలికాప్టర్లను పంపించింది. నిన్న వాళ్ళు వచ్చి జస్ట్ చూసి వెళ్ళారు. ఈ రోజు వాళ్ళ బృందాలు కూడా నేవీ బృందాలు ఇక్కడికి వస్తాయని చెప్పారు. సో దానికి ఏమైనా ఫాలోఅప్ చేశారా? అది ఏ విధంగా ఉంది? ఎస్, అంటే ఇప్పుడు లోపల 8 ప్రాణాలు చిక్కుకొని ఉన్నాయి. నిరంతరాయంగా బురదొస్తుంది, అక్కడ వాటరు ఫ్లోటింగ్ వస్తూ ఉంది. సో వారికి అవసరమైనటువంటి లోపల చీకటిగా ఉంది, విద్యుత్ కూడా పోయినటువంటి నేపథ్యంలో వాటికి అవసరమైనటువంటి నిరంతరాయంగా ఆక్సిజన్ను పంపిస్తూ ఉన్నారు. 2 రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒకటి లోపల ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం జరగకుండా ఉండడం కోసము అవసరమైనటువంటి ఆక్సిజన్ని వెలుతురుని పంపించేటువంటి ప్రయత్నాలని ఒకవైపు చేస్తూ ఉన్నారు కంటిన్యూగా. అక్కడ నీరు నిల్వ ఉండకుండా నీటిని నిరంతరాయంగా తోడేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఆక్సిజన్ నిరంతరాయంగా పంపించేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2023లో ఉత్తరాఖండ్లో జరిగినప్పుడు కూడా దాదాపుగా 17 రోజుల పాటు వాళ్ళు అందులో చిక్కుకున్నప్పుడు ఈ విధంగానే ఆక్సిజన్ పంపించారు, ఆహారాన్ని పంపించారు. ఇట్లా ఆ లోపల ఉన్నటువంటి వారికి ప్రాణ నష్టం జరగకుండా కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. సో హోప్ వీళ్ళు కూడా అదే ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రాణాలతో ఉండాలని ఆశిస్తున్నాయి. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు లోపల మట్టి దిబ్బలు కూలినటువంటి నేపథ్యంలో లోపలికి పోవడం ఇబ్బందిగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి, వాటిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, అందులో నైపుణ్యం ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటిది ఫైండ్ అవుట్ చేసేటువంటి పనిలో కూడా రాష్ట్ర సర్కార్ ఉంది. అందులో భాగంగానే ఇటు నేవీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. నేవీని కూడా రంగంలో ఇప్పటికే ఆర్మీతో సంప్రదింపులు జరిపి ఆర్మీని రంగంలోకి దింపారు. నేవీ వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. వారు కూడా ఈ రోజుకు వారు రంగంలోకి దిగి రెస్క్యూలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. వారిలో కూడా నైపుణ్యం ఉన్నటువంటి ఒక టీమును పంపించాలని చెప్పి నిరంతరాయంగా మాట్లాడుతూ ఉన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో అందుకు స్పందించినటువంటి నేవీ కూడా రెస్క్యూ టీమును ఇక్కడికి పంపిస్తూ ఉంది. ఈరోజు నేవీ రెస్క్యూ టీం కూడా ఇక్కడికి రాబోతా ఉంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా ఉత్తరాఖండ్లో ఇలాంటి రెస్క్యూ టీంలో రెస్క్యూ చేసి 17 రోజుల పాటు రెస్క్యూ చేసి 40 మంది ప్రాణాలని అక్కడ కాపాడారు. సో అక్కడ రెస్క్యూలో పార్టిసిపేట్ చేసినటువంటి సిబ్బందితో అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి సంబంధిత కన్సర్న్స్ అధికారులతో కూడా మాట్లాడి అక్కడ రెస్క్యూలో పార్టిసిపేట్ చేసినటువంటి 6 సిబ్బందిని కూడా ఈరోజు తీసుకొచ్చారు. వారు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వారు కూడా రంగంలోకి దిగారు. టన్నెల్ లోపలికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఆనాడు ఏ విధమైనటువంటి రెస్క్యూ చేశారు, ఏ విధంగా వారిని కాపాడారు, వారికి ఒక అవగాహన ఉంది. కాబట్టి వీరి ద్వారా కూడా సేవల్ని పొందాలనేటువంటి ఆలోచనతో సంప్రదింపులు జరిపి వారిని కూడా రంగంలోకి దిగింది రాష్ట్ర సర్కారు. ఈ విధంగా ఎక్కడెక్కడ అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే నైపుణ్యం కలిగినటువంటి రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో ఇలాంటి విషయాల పట్ల వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపి రంగంలోకి దింపి వారి ప్రాణాలని కాపాడడం కోసం అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలను అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగానే ఆర్మీతో మాట్లాడింది, వారు ఇప్పటికే రంగంలోకి వచ్చారు. నేవీతో మాట్లాడింది, వారు కూడా ఈరోజు రంగంలోకి దిగబోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ రెస్క్యూలో పాల్గొన్నటువంటి ఉత్తరాఖండ్లో రెస్క్యూలో పాల్గొన్నటువంటి టీం సభ్యులు కూడా ఈరోజు రంగంలోకి దిగారు. శ్రీనివాస్, రైట్ నైట్ సింగ్, థ్యాంక్ యూ.